వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతున్న నేమ్ అయితే లారెన్స్ బిష్నోయ్. అసలు ఎవరి లారెన్స్ బిష్నోయ్? ఎందుకని ఇంత ఫేమస్ అవుతున్నాడు? ఒక గ్యాంగ్స్టర్ అయి ఉండి ఎందుకు ఎలా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అతనికి? అసలు ఆయన ఏం చేసేవాడు, ఏం చేశాడు అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. మ్యాక్సీ లారెన్స్ బిష్నోయ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఒక సల్మాన్ ఖాన్ నే చంపేస్తా అని బెదిరించి ఓపెన్ గా వార్నింగ్లు ఇచ్చిన వ్యక్తి. సో ఎందుకని మరి సల్మాన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చాడు? ఇప్పుడు హఫీజ్ సయ్యద్ లష్కర్ తోయిబా చీఫ్ అంటే ఇప్పుడు వీడికి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాము. క్లియర్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. సో అసలు లారెన్స్ బిష్నోయ్ విషయానికి వస్తే అతడు ఒక సాధారణ అంటే మంచి దాదాపు ఒక 100 ఎకరాల భూములు ఉన్న ఆస్థానని చెప్పుకోవచ్చు వాళ్ళ ఏరియాలో. అయితే అంత డబ్బులున్న వ్యక్తి అయినా కానీ చదువుకునే రోజుల్లో చాలా సింపుల్ గా ఉండేవాడు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఎందుకని మరి ఈ విధంగా అవ్వాల్సి వచ్చిందంటే, కాలేజ్లో తెలుసు కదా, యూనివర్సిటీలో ఎన్నికలు జరుగుతుంటాయి, లైక్ ఎలక్షన్స్ వస్తుంటాయి. సో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నిలబెట్టేదానికి. సో ఆ టైంలోనే ఆ లోకల్ గ్యాంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీ పరిచయం ఏర్పడింది. ఆ టైంలోనే ఎలక్షన్ లో పోవడం జరిగింది. సో ఆ గొడవల్లో లారెన్స్ బిష్నోయ్ యొక్క వాళ్ళ లవర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సజీవంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు అని చెప్పేసి ఉన్నాయి. సో తగలబెట్టిన వాళ్ళు కూడా వెంటాడి నరికేసాడు ఈ లారెన్స్ బిష్నోయ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ తర్వాత ఇంకా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఒక గ్యాంగ్స్టర్ గా మారాడు. ఒక గ్యాంగ్ ని ఫామ్ చేశాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక గ్యాంగ్ నడిపిస్తూ చిన్న గొడవలు, ఆ ధమ్కీలు, ఆ సెటిల్మెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. సో ఈ విధంగా జరుగుతున్న క్రమంలో మరి సల్మాన్ ఖాన్ కి ఎందుకు యాంటీగా అయ్యాడంటే, సల్మాన్ ఖాన్ గారు అప్పుడు ఐ థింక్ 1999 వాట్ ఎవర్, నాకు ఇయర్ కరెక్ట్ గా తెలీదు. ఆ టైంలోనే ఒక సినిమా రిలీజ్ షూటింగ్ టైంలో ఒక జింకని, కృష్ణ జింక, ఆ జింకని చంపేశాడు. చంపిన కేసులో సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్ళాడు, అరెస్ట్ అయ్యాడు, కోర్టు తెచ్చుకున్నాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. సో ఇదంతా జరిగిపోయింది. సో ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయిందంటే, ఈ బిష్నోయ్ తెగ వాళ్ళైతే ఆ జింకని ఒక కులదైవంగా భావిస్తారు, ఒక దేవతలా భావిస్తారు అనమాట. సరే ఉంటుంది కదా, ఒక దైవంలో భావిస్తారు. సో దానిని చంపినందుకు సల్మాన్ ఖాన్ బహిరంగంగా మా ఏరియాకి వచ్చి సారీ చెప్పాలి, 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి ఓపెన్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, సల్మాన్ ఖాన్ ని చంపేస్తానని చెప్పేసి. సో అప్పుడు ఆ లారెన్స్ బిష్నోయ్ వైరల్ అయిపోయాడు. బాలీవుడ్ మొత్తం చక్కర్లు కొట్టింది ఇష్యూ, ఓపెన్ గా అయిపోయింది. మొన్న ఒక సింగర్ 2020లో అనుకుంటా సల్మాన్ ఖాన్ గారికి సంబంధించిన ఒక సింగర్ ని చంపేయడం జరిగింది. సో తర్వాత ఇంకా చాలా మందిని, ఒక బిగ్ షాట్స్ ని అయితే ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చి చంపిన తర్వాత ఇక లారెన్స్ బిష్నోయ్ మీద పోలీసు వాళ్ళు కూడా టార్గెట్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఫేమస్ అయ్యాడు. ఇంత ఫేమస్ అయ్యాడు అంటే ఒక బిగ్ షాట్స్ ని చంపాడు అంటే ఏ ధైర్యం లేకుండా లారెన్స్ ఇప్పుడు జైల్లో ఉండి కూడా, ఇప్పుడు ఆయన ప్రజెంట్ జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండి కూడా బయట ఎవరిని వేసేయాలి, ఎవరిని తొక్కేయాలి, ఎవరిని చంపాలన్నా పక్కా ఒక ప్రీ ప్లానింగ్ తో దిగుతాడు అనమాట. సో ప్లానింగ్ అంతా జైల్లో నుండే ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇది సినిమా కంటే తక్కువేం కాదు. లిటరలీ మనం మూవీస్ లో చూస్తుంటాం, జైల్లో ఉండి ఎవరిని ఎక్కడ లేపేయాలన్నా కానీ షార్ట్ వేసి లేపేయడం. సో ఈ విధంగా మనోడు ఇక్కడ జైల్లో ఉండి ప్లాన్ చేస్తాడు. నమ్మరు, లారెన్స్ బిష్నోయ్కి 700 మంది షార్ప్ షూటర్లు ఉన్నారంట. లిటరలీ ఒక అండర్ వరల్డ్ డాన్ కూడా ఉండరు ఇంతమంది. సో ఇక మీరు అర్థం చేసుకోండి ఆ బిష్నోయ్ రేంజ్ ఏంటో. జైల్లో ఉండే నెలకి దాదాపు జైల్లో ఉండి 40 లక్షలు ఖర్చు పెట్టిస్తాడు అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. సో అతని కంఫర్ట్స్ ఎట్లా ఉంటాయి, అతనికి జైల్లో మొబైల్ వస్తుంది, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయో తెలియదు కానీ ఇక యాజ్ ఇట్ ఈస్ మూవీలో చూసినట్టే డబ్బుతో ఏదైనా సాధ్యమైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, పోలీసులే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని బిష్నోయ్ గ్యాంగ్ ద్వారా చంపిస్తున్నారు అని చెప్పేసి, పోలీసుల కోసం పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఒకప్పుడు నయీం చేసినట్టు. సో నయీం ఎంత పెద్ద గ్యాంగ్స్టరో మీకు తెలుసు. పోలీసులు ఆ నయీంను కూడా యూజ్ చేసుకున్నారు, తర్వాత లేపేశారు. సో ఈ విధంగానే బిష్నోయ్ను కూడా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది వార్తలు అయితే వస్తున్నాయి. బట్ అందులో నిజమెంత అబద్ధం ఎంతో తెలియదులే కానీ. సో ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ చాలా మందికి ఒక హీరో. సో లిటరలీ చాలా మంది గ్యాంగ్స్టర్ కి కావచ్చు, చిన్న గ్యాంగ్స్టర్లకు కావచ్చు, అక్కడ వాళ్ళు ఉండే నార్త్ సైడ్ యూత్ కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలుస్తున్నాడు. ఎందుకంటే అతను చేసేది చట్టపరమైన పనులు కాకపోయినా కానీ దానికి రీజన్ మాత్రం కొంచెం కన్విన్సిబుల్ గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ తెగ జింకను చంపినందుకు సల్మాన్ ఖాన్ మీద పగ తీర్చుకుంటా ఓపెన్ గా వార్నింగ్ ఇవ్వడం కావచ్చు. ఇప్పుడు రీసెంట్ గా ఇంకా
హీరోలా ఎందుకు మారాడు అంటే మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది కదా. సో ఆ యుద్ధంలో హఫీజ్ సయ్యద్ మోడీని నీ ఊపిరి ఆవేస్తా, నీళ్లు నువ్వు సింధు నది నీళ్లు మా ఏరియాకి పంపించకపోతే నీ రక్తం బారిస్తా అని చెప్పేసి ఓపెన్ గా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ గ్యాంగ్ బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు హఫీజ్ సయ్యద్కి, ఈ మహానుభావుడు హఫీజ్ సయ్యద్కి పట్టించిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తామని చెప్పేసి రివార్డు కూడా ప్రకటించింది గవర్నమెంట్. సో అయితే వీళ్ళు ఏం చెప్పారంటే, ట్విట్టర్లో ఏం ట్వీట్ చేశారంటే, వాడి మీద ఎన్ని కోట్లైనా ఉండని వాడు ఎవడైనా కానీ వాడు మాకు ₹1,00,000తో సమానం, వేసేయడానికి మాకు పెద్ద టైం పట్టదు. సో వస్తున్నాం, నువ్వు పాకిస్తాన్లో ఉన్నా కానీ మా గ్యాంగ్ వచ్చి నేను వేసేసిద్ది, నువ్వు ఎక్కడ దాక్కున్నా బయటికి తీస్తా అని చెప్పేసి. సో ఈ టైప్ ఆఫ్ లో బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సోషల్ మీడియాలో అయితే వార్నింగ్ రావడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు బిష్నోయ్ అంటే ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చి చేసి చూపించే వ్యక్తి. సో ఇక అయిపోయింది, అందరూ ఫిక్స్ అయిపోయారు, హఫీజ్ సయ్యద్ పని అయిపోయింది, బిష్నోయ్ గ్యాంగ్ డెఫినెట్ గా లేపేస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇండియాలో లారెన్స్ బిష్నోయ్ ఒక విపరీతమైన ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్, ఒక స్టార్ అయిపోతాడు, ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు. ఇప్పటికీ చాలా మంది అభిమానిస్తున్నారు. సో బిష్నోయ్ అంటే ఎవరో తెలియని వాళ్ళకి ఈ వీడియో. సో ఇప్పుడు గనక హఫీజ్ సయ్యద్ ని గనక బిష్నోయ్ గ్యాంగ్ ఏదైనా చేసింది అని ఒక్క న్యూస్ బయటకు వస్తే మాత్రం బిష్నోయ్ ఒక విపరీతంగా ట్రెండ్ అయిపోతారు, చాలా మంది ఫ్యాన్స్ అయిపోతారు. లిటరల్లీ ఇండియన్ గవర్నమెంట్ కూడా తనకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో చూడాలి మరి. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు బిష్నోయ్ పేరు వినిపిస్తుందంటే, ఇది ఒకప్పుడు స్టూడెంట్ గా లీడర్లుగా ఉన్న స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ గా మారి జైల్లో ఉండి ఎవరిని వేసేయాలి, ఎవరిని షార్ప్ షూట్, ఎవరిని టార్గెట్ చేయాలి అనే విషయాన్ని కూడా నడిపిస్తున్నాడు. అంటే సో ఇక మీరు అర్థం చేసుకోవచ్చు అతని రేంజ్ ఏందో. ఎందుకంటే అతను అప్పటి నుంచే డబ్బులు ఉన్న వ్యక్తి, 100 కోట్లకు పైగా, 100 ఎకరాలకు పైగా ఉన్న ఫ్యామిలీ అంటే మీరు అర్థం చేసుకోండి. పైగా షాకింగ్ నిజం ఏంటంటే ఇతని బ్యాక్గ్రౌండ్ కూడా పోలీస్ బ్యాక్గ్రౌండ్, లైక్ వీళ్ళ ఫాదర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు. సో తర్వాత మళ్ళీ ఏమో అంతగా ఐడియా లేదు, బట్ వీళ్ళదైతే పోలీస్ బ్యాక్గ్రౌండ్. ఇక చూసుకోండి మీరు, ఈ రకంగా ఫేమస్ అయిపోతున్నాడు అంటే ఒక గ్యాంగ్స్టర్ కూడా ఈ రకంగా ఫేమస్ అవ్వడం అనేది లిటరలీ మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. బట్ ఈ రేంజ్ లో ఓపెన్ గా ఒక పాకిస్తాన్ లష్కర్ తోయిబా చీఫ్ కి వార్నింగ్ ఇచ్చేంత గట్స్ ఉన్న, ఓపెన్ గా గట్స్ ఉన్న వ్యక్తి అంటే లారెన్స్ బిష్నోయ్ అని చెప్పుకోవచ్చు. సో అది నచ్చే చాలా మంది యూత్ ఇప్పుడు ఫ్యాన్స్ అయిపోతున్నారు. సో చూడాలి మరి నిజంగానే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హఫీజ్ సయ్యద్ ని హతమారుస్తారా లేదా అనేసి విషయం. థ్యాంక్ యూ.